ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? నిద్రలేశారా? ప్రార్థన చేశారా? ప్రభు ఎన్నికల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఇదని మనం బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం కూడా సిలువలో రక్తం కార్చిన దేవుడు. ఆయన అంగీకరిస్తే, మన హృదయాన్ని ఆయన సమర్పిస్తే పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి ఎవరు ఇంకా తమ హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేదో, ఇంకా ఎవరికి రక్షణ లేదో అందరూ కూడా ప్రభు పేరిట రక్షణ పొందుకోండి. మీ ఆత్మలకు రక్షణ కలుగుతుంది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపార్తలో వ్రాయబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేటి వాగ్దాన భాగంగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు గారు చూడండి, ఫిలిప్పీ సంఘాలకి యొక్క పత్రికలు రాస్తున్నాడు. ఆయన దేవుడు ఎందుకు రాయించాడు, ఎప్పుడు రాయించాడు ఈ పత్రికను? పౌలు గారు కష్టంలో ఉండి కూడా చూడండి, దేవుడు నా అవసరాలన్నీ కూడా ఆయన మహిమైశ్వరం చొప్పున తీర్చినాడు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. మీ ప్రతి అవసరం కూడా ఆయన మహిమలో, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. భయపడకండి అని పత్రికలు రాస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ప్రతి అవసరం కూడా తీర్చబడును. ఆయన తండ్రిగా, దేవుడుగా మన ప్రతి అవసరం కూడా ఈరోజు చూడండి, పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము దేవుడు మనకి అవన్నీ కూడా ఆయన మహిమలో తీరుస్తారంటున్నాడు. దేవుడుగా, ఆయన తండ్రిగా మన ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన చూడండి, ఆర్థికంగా, అనారోగ్యపరంగా, కుటుంబపరంగా, బిడ్డల పరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా దేవుడు మన కుటుంబాన్ని ఆయన కావాల్సినట్టు ప్రతి ఒక్క అవసరాన్ని కూడా, ఉద్యోగం లేదా, వ్యాపారం కావటం లేదా, కుటుంబంలో సమస్యలుగా ఉన్నాయా, కుటుంబంలో ఆర్థికంగా బాధపడుతున్నావా, పిల్లల స్కూల్స్కు ఫీజులు కట్టుకోలేకపోతున్నావా, కుటుంబం బాడీ కట్టుకోలేకపోతున్నావా, క్రీస్తు యేసునందు మహిమలో, ఆయన మహిమలో ప్రతి అవసరం కూడా మీకు తీర్చబడుతుంది. అయితే దేవుణ్ణి అడగాల మనం. దేవుణ్ణి అడగండి. దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు మన ప్రతి ఒక్క అవసరాలు కూడా తీర్చబడతాయి. మత్తయి సువార్త 6:33 వచనంలో ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికినప్పుడు అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు దేవుడు కదా. మన ప్రతి ఒక్క అవసరం కూడా ఆయన తీర్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఆయన పౌలు గారు రాస్తున్నాడు, కష్టంలో ఉండి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు అన్న ఫిలిప్పీ సంఘాలకి. బాధపడకండి, ప్రతి అవసరం కూడా ఆయన మహిమలో, క్రీస్తు యేసు మహిమలో, ఆయన మహిమనందు మీకు తీర్చబడను. ఎస్, నా నామమున మీకు ఏమడిగినా కూడా మేము నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తానంటున్నాడు. ఏంటి మీ అవసరాలు? ఫీజు కట్టుకోవాలన్నా, కుటుంబం బాడీకి కట్టుకోవాలన్నా, సొంత గృహం లేక బాధపడుతున్నావా, ఇంకా వివాహం కావటం లేదా, గర్భఫలం లేదా, ఏంటి మీ అవసరాలు? చూడండి, ఆర్థికంగా కురింగిపోతున్నావా, కుటుంబంలో డబ్బులు లేక, రేషన్ లేక, ఈ విధంగా నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం పెట్టి ప్రార్థించండి. దయచేసి ఈ వాగ్దానం పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఆయన ఎప్పుడు కూడా అబద్ధమాడే దేవుడు కాదు. ఆయన సత్యస్వరూపైన దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు కదా. ప్రతి అవసరం అన్నాడు అనమాట. ఒకటిగా రెండు కాదు, అనేక విధాలుగా ప్రతి అవసరము, ఏం అవసరం నీకు ఉంది, ప్రతి అవసరం కూడా తీర్చబడును అన్నాడు అనమాట. బాధపడకండి, కృంగిపడకండి. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ సమస్యలో నువ్వు ఉన్నావు, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నావో దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం కూడా మీకు తీర్చబడును అంటున్నాడు అనమాట. ఆమె చెప్పండి, దేవుడు మీ జీవితాల్లో ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చను గాక. ఏ విషయంలో మీరు కుంగిపోకూడదు. ఆయన ఉదయం లేసి ప్రార్థించండి, దేవుని వాగ్దానం చదవండి, వాగ్దానం వినండి, ప్రార్థన చేసుకోండి. మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేసి ప్రతి అవసరం కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో తెలియచేయండి. నీ అవసరం ఏంటి, నీ కష్టం ఏంటి, ప్రతి అవసరం కూడా దేవుని సన్నిధిలో తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి అవసరం కూడా ఈరోజు దేవుడు తీర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నమ్ముతారు ఈ వాగ్దానము? ఖచ్చితంగా నమ్మిన వాళ్ళు ఆమె అని చెప్పండి. అద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్క అవసరాన్ని కూడా దేవుడు ఆయన మహిమలో తీరుస్తాడనమాట. దేవుని యొక్క మహిమలో, ఆయన మహిమలోనే, వేరే మహిమ కాదు. క్రీస్తు యేసు మహిమలో దేవుడు మన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. పౌలు గారికి ఆయన ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, ఆయన అనేక ఏం ఆర్థిక సమస్యగా బాధపడుతున్నప్పుడు ప్రతి అవసరాన్ని కూడా
పౌలు గారి పట్ల దేవుడు నెరవేర్చినాడు కాబట్టి ఆయనకు అనుభవంతో ఈ పత్రిక రాశాడనమాట ఫిలిప్పీ సంఘానికి కదా. కాబట్టి ఈరోజు మన పితరులకు చేసిన దేవుడు ఈరోజు మనకు చేయడా, ప్రతి ఒక్క అవసరం కూడా తీరుస్తానంటున్నాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి, వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు అన్ని విధాలుగా దేవుడు ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చి నీకు సమాధానం కలుగజేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం నాయన ప్రభువా, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చునని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఎంతమంది నాయన ప్రభు ఇరుకుల ఇబ్బందుల్లో అవసరాలు కలిగి ఉంటున్నారు తండ్రి. అయా మీ మహిమలో ప్రతి ఒక్క అవసరం తీర్చి వాగ్దానం నెరవేర్చండి. అయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం మరియు మంచి ఉద్యోగం దయచేయండి. వివాహం కాని వారికి మంచి వివాహ సమకూర్చండి. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలం దాన్ని అనుగ్రహించండి మీ మహిమలో. అయా గర్భిణీ స్త్రీల ముట్టు సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. అయా మరి నాయన అయా మరి ఎవరికైతే నాయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనన్నావు తండ్రి. కృప చూపిండి. కుటుంబంలో సమస్యలు ఉన్న వారికి సమస్యలను తొలగించండి. భార్య భర్త మధ్యలో సమస్యలను తొలగించండి. క్షేమం తెచ్చండి. విడిపోయిన కుటుంబాన్ని ఏకజనముగా చేయండి. అత్త కోడల మధ్య సమానం తెచ్చండి. ప్రభు ఆర్థికంగా బాధపడుతున్న కుటుంబంలో ప్రతి ఒక్క అవసరాన్ని మరి మీ మహిమలో తీర్చి సహాయం చేయండి. మీ నామాన్ని ఘనత తెచ్చుకోండి. ప్రభా ప్రయాణస్తులందరూ కూడా కాపాడండి. క్షేమం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్న జీవితాల్లో ప్రభా మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి వాళ్ళకు తోడైనమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా సంఘాన్ని సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వించండి. ప్రభా మరి మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి ఆయన. కృప చూపించమని సమాధానంతో మా దేశాన్ని నింపమని భారతదేశాన్ని యేసయ్యా మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.